హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి పన్నీర్ కర్రీ మట్టి కుండలో తయారు చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. హై ప్రోటీన్స్ వేస్ట్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మట్టి కుండలో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు మామూలుగా రాతిండి గిన్నెలలో దాంట్లో నాన్ స్టిక్ ప్యాన్లలో చేసుకొని తింటాం కదా, అలా కాకోకుండా ఒకసారి మీరు మట్టి కుండలో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, మనము ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 10 నుంచి 20 జీడిపప్పులు తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను వాటర్ మిలన్ సీడ్స్, 15 నుంచి 20 పిస్తా పప్పులు, ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, 2 స్పూన్ల నువ్వులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే స్పూన్ గసగసాలు, పావు కప్పు పల్లీలు, అలాగే కొన్ని మసాలా దినుసులు వచ్చేసి అనాస పువ్వు, చెక్క, కొన్ని లవంగాలు, 2-3 యాలకులు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నేను 5 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇందులో 3 గ్రేవీకి కట్ చేస్తున్నాను, 2 ఉల్లిగడ్డలు పోపు కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 6 టమాటోలని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి సన్నగా కట్ చేస్తే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి ఆయిల్ వేడయ్యాక ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, టమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఆపేసి చల్లారబెట్టుకుందాము. ఈలోపు మనం కొంచెం చింతపండు నానబెట్టుకుందాము. చింతపండు పులుసు కొంచెం ఎక్కువగా కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. మేమైతే పులుపు తక్కువగా తింటాము, సో అందుకని నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునే నేను నానబెడుతున్నాను. చింతపండుని ఇలా కడిగి ఇలా వేడి నీళ్లు పోయడం వలన త్వరగా నానిపోతుంది. చూడండి, ఇది ఒక 5 నిమిషాల్లోనే మనకు నానిపోతుంది. దీని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందాం. చూసారా, ఇది 200 గ్రామ్స్ ఉంది. ఇది నాకు ఆఫర్లో వచ్చింది, 79 రూపీస్ ఎంత పడింది. ఇది మిల్క్ మస్తీ పన్నీర్ అండి, చాలా బాగుంటుంది. నేను 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను, కానీ నేను ఒక ప్యాకెటే వేస్తున్నాను. నేను ఇది వరకు హెరిటేజ్ పన్నీర్ వాడేదాన్ని, కాకపోతే ఇప్పుడు మిల్క్ మస్తీ వచ్చిన తర్వాత ఈ పన్నీరు కానీ వాళ్ళ పెరుగు కానీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. నేను ఇదే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదేం ప్రమోషన్ కాదండి, నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలా కొంచెం సాల్ట్ వాటర్లో కడిగి పన్నీర్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని కట్ చేసుకున్నాం కదండి, దీన్ని మ్యారినేషన్ చేసుకుందాము. చూడండి, దీనికి ఒక గిన్నె తీసుకొని అందులో పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలకి అంతా ఈ మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పన్నీర్కి కొంచెం ఉప్పు కారం బాగా పడతాయి. చాలామంది పన్నీర్ డైరెక్ట్గా వేస్తుంటారు, సో ఎవరి టేస్ట్ వాళ్ళది. నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇలా పన్నీర్ని మ్యారినేషన్ చేసి చేస్తాను. ఈ మెథడ్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఒక 10-15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేద్దాం మనము. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసాం కదా, టమాటోస్ అన్నీ ఫ్రై చేసినవి ఇప్పుడు చల్లారిపోయాయి. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూడండి పేస్ట్. చాలా హై ప్రోటీన్స్ ఉన్నాయండి ఇందులో, అందుకే నేను పన్నీర్ తక్కువగా వేస్తున్నాను. ఈ గ్రేవీకి సరిపడా వేసుకోవాలంటే 500 గ్రామ్స్ వరకు కూడా పన్నీర్ వేసుకోవచ్చు, కాకపోతే ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్ని ఎక్కువ వేసాను అనేసి నేను పన్నీర్ తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ పెట్టుకొని, కుండ వేడయ్యాక అందులో కొంచెం బటరు, అలాగే కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి. చూడండి, బటర్ మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని అలాగే ఇంకొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మనం ఆల్రెడీ ఫస్ట్ వేసాం కదా, ఆ స్పైసెస్ కూడా సరిపోతాయి. ఇలా మనం నూనెలో వేయడం వల్ల స్పైసెస్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం.
ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా మగ్గుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనము మామూలుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇలా పోపులోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను, అందుకే దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలని చెప్పాను. ఎందుకంటే కొంచెం తీయదనం వస్తుంది, బాగుంటుంది గ్రేవీ. అందుకనేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నాకు తెలిసి ఇది దగ్గర 2 స్పూన్స్ ఉంటుంది. మామూలుగా మనము ఇందాక అవన్నీ ఫ్రై చేసాం కదా, వాటిలోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇంత ఫ్లేవర్ రాదు, అందుకనేసి నేను పోపులో వేసి ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఇలా చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 2 స్పూన్ల కారం, అలాగే తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసి కలుపుకొని వేసుకుందాము. అలాగే మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని మిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే వేసుకుంటే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి, అంత క్రంచిగా ఉండవు. సో ఇలా మధ్యలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని నేను ఇప్పుడు వేసాను. మనకు గ్రేవీ చాలా థిక్గా ఉంది కదా, ఇంకొన్ని నీళ్లు పోసి కలుపుకుందాం. ఈ గ్రేవీని మనము చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనం మిర్చి కసాలను చేసుకోవచ్చు, బైగన్ మసాలా చేసుకోవచ్చు, అలాగే ఆలు మసాలా చేసుకోవచ్చు. చికెన్కి, మటన్కి ఈ గ్రేవీ తోటి మనం 100 రకాల కర్రీస్ ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఏ దానికైనా కూడా ఈ గ్రేవీ చాలా హై ప్రోటీన్ రిచ్గా ఉంది ఇది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చిదనం అంతా పోయి మనకి కమ్మటి వాసన రావాలి అంటే బాగా కుక్ అవుతేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడుతుంది. చెప్పాను కదండి 100 రకాల కర్రీస్ చేసుకోవచ్చు అనేసి. చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టేసి కూడా ఇందులో వేసుకోవచ్చు. చాలా రకాలుగా ట్రై చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది గ్రేవీ. అన్ని రకాలుగా బాగుంటుంది. వైట్ రైస్లోకి బాగుంటుంది, బగారా అన్నంలోకి బాగుంటుంది. మనకు బిర్యానీలోకి మిర్చి కసాలనని గ్రేవీ కర్రీ ఇస్తారు కదా, సేమ్ అలాగా కూడా వాడుకోవచ్చు మనం దీన్ని. నేనైతే ఈరోజు బగారా అన్నము ఈ కర్రీ చేస్తున్నాను కాంబినేషను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే అంత హై ప్రోటీన్గా ఉంది కదండి. జీడిపప్పులు, పిస్తా పప్పులు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా నేను బాదం పప్పులు వేయలేదు, మీరు వేసుకోవచ్చు కావాలంటే. ఇంకా ఇవన్నీ నానబెట్టి మనం పేస్ట్ చేసి పెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే ఇలా కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇంకా లేకపోతే మామూలుగా డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకుంటారు. కొంచెం నేను నూనెలో ఫ్రై చేశాను, టేస్ట్ బాగుంటుంది ఇంకా అనేసి. సో మీకు ఏ రకంగా వీలైతే ఆ రకంగా వేసుకోండి. గ్రేవీ ఉడికేలోపు మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ ఉట్టిగా అన్నం వేసుకొని కూడా తినొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. నేను ఇందులో ఉప్పు, కారం అన్నీ వేసాను కాబట్టి దాంట్లో చూసుకొని వేసుకున్నాను. అలా మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఆల్మోస్ట్ 20 మినిట్స్ అవుతుందండి ఇది కూర ఉడకబట్టి. గ్రేవీ కూడా బాగా ఉడికిపోయింది. ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. మీ దగ్గర ఉంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతున్నాను. కొంచెం ఉప్పు సరిపోలేదండి, అందుకే నేను ఇంకొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాము. సో నేనైతే కొత్తిమీర వేసి కలిపేసి దింపేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ, చాలా బాగుంటుందండి. మట్టి కుండలో తయారు చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ కూడా మనకి డబల్ రెట్టింపుగా ఉంటుంది. మనం మామూలుగా చెప్పాను కదండి అల్యూమినియం గిన్నెలలో దీనిలో చేసుకుంటే అంత టేస్ట్ రాదు. సో ఆ అల్యూమినియం గిన్నెలలో మనం వాడుకోవడం వల్ల అది కరిగి మన బాడీలోకి వెళ్ళడం వల్ల క్యాన్సర్లు, అలాగే మనకి మెమొరీ లాస్ ఇలాంటివి కూడా వస్తుంటాయి. సో కొంచెం అల్యూమినియం పాత్రలలో వండడం మనం తగ్గించుకొని ఇలా మట్టి పాత్రలలో కానీ లేదంటే స్టీల్ పాత్రలలో కానీ వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
నేను ఈ స్టీల్ పాత్రల మీద అలాగే అల్యూమినియం పాత్రల మీద కుండల మీద ఒక వీడియో తీస్తానండి. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి ఒక వీడియో తీస్తాను. అంటే ఏది వాడితే మనకి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చేసి ఉండొచ్చు వీడియోస్. మన సబ్స్క్రైబర్స్ కోసం నేను కూడా ఇంటిమేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా మటుకు ఇవే వాడతాను. నా ప్రీవియస్ వీడియోస్లలో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే నేను ఎక్కడ అల్యూమినియం పాత్రలు వాడలేదు. నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఇవి. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వస్తేనో వంట ఎక్కువ వండాలంటే మనకి ఆ గిన్నెలు సరిపోవు కదండి. అందుకని అలా వండుతాను. కానీ లేకపోతే ఆల్మోస్ట్ నేను స్టీల్ గిన్నెలలో లేదా మట్టి పాత్రలలోనే వండుతాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఆల్రెడీ నేను బగారా రైస్ చేసి పెట్టాను. అంటే మేము తిరువాతన్నం అంటామండి మా రాయలసీమ లాంగ్వేజ్లో. కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్గా ఉందండి. నేను అదే సాల్ట్ చెక్ చేసేటప్పుడే చూసాను నేను కర్రీ ఎలా ఉంది అనేసి. చాలా బాగుందండి. నేను ఆల్రెడీ మీకు రైస్ కుక్కర్లో రైస్ చేసింది పెట్టాను ఒక వీడియో. నేను ఎగ్ కర్రీ చేసి నేను బగారన్నం చేస్తున్నా అనేసి రెండు కలిపి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. కావాలంటే లింక్ పెడతాను, నేను చూడండి. రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఇది పూరీలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, వైట్ రైస్లోకైనా, ఏ రైస్లోకైనా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ కూరని ఇలా కుండలోనే ఉంచడం వలన మరింత టేస్ట్ పెరుగుతుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్.